నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో టీడీపీ నాయకుల దాడిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్న రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ గోపాల్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన వైసీపీ మాజీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి మరియు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి. మాకు పరిస్థితి ఏంటి మేడం? నెక్స్ట్ పెద్ద అబ్బాయి వచ్చేసి 8 years మేడం, స్కూల్కి ఉన్నాడు. చిన్న బాబు ఇష్యూస్లో పోకుండా ఈ బోన్ ఆపింది బోన్ మజిల్ ఆగేటప్పటికే ఆ బోన్ మజిల్ కట్ అయింది. చెప్పినట్టుగానే మనకి తిరుపతి ఎంపీ గారు అయినటువంటి గురుమూర్తి గారి ద్వారా నేషనల్ ఎస్టీ కమిషన్ కూడా ఒక రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉండి ఏ వర్గం వాళ్ళు కూడా ఈరోజు సంతోషంగా లేరండి. ఈరోజు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మీద అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అండ్ అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కుతంత్ర రాజకీయాలని ప్రశ్నించే ప్రతి ఒక్క గొంతుని కూడా నొక్కి ఈరోజు అక్రమ అరెస్టులు కానివ్వండి అన్ని రకాలుగా కూడా ఈరోజు కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు పన్నాగం ఒక ప్లాన్ ప్రకారంగా ఈరోజు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దీనికి తగిన మూల్యం ఖచ్చితంగా మీరందరూ కూడా చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాము. దయచేసి ఇలాంటి సాంప్రదాయాల్ని కొనసాగించకండి. ఇదే కనుక కొనసాగితే రానున్న రోజుల్లో తర్వాత దీని పరిణామాలు ఏ రకంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా మీరు ఊహించుకోవాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో గోపాల్ కుటుంబానికి మేమంతా కూడా అండగా ఉంటాము. అండ్ అదేవిధంగా సార్ కూడా చెప్పడం జరిగింది, పూర్తి స్థాయిలో గోపాల్ కోలుకునేంత వరకు కూడా నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పారు. సార్ చాలా చాలా థ్యాంక్స్ మీకు, ఎందుకంటే మీలాంటి నాయకుడు అనే భాగంగా దళితులు మాట్లాడితే వాళ్ళ కుత్తుకులు కోసేస్తామన్నట్టుగా తయారైనటువంటి నేపథ్యంలో వెనక ఉన్నటువంటి సూత్రధారులు ప్రధానంగా మీరు అరెస్ట్ చేయాల్సింది ఎవరైతే వాళ్ళని పురమాయించారో, ఎవరి ప్రోత్సాహంతో వాళ్ళు వచ్చారో, ఎవరి ప్రోత్సాహంతో వాళ్ళు చంపాలని ప్రయత్నం చేశారో, 15 సెంటీమీటర్ల గొంతు కోసారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్లే ప్రధానమైనటువంటి ముద్దాలుగా భావించాలి తప్ప సంఘటనలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరో ఏదన్నా 10 రూపాయలు డబ్బులు ఇస్తామని ఆశపడ్డారో లేకపోతే మరో దానికి ఆశపడ్డారో వచ్చి ఆ సంఘటనలో పాల్పడినటువంటి వాళ్ళని మాత్రం మేము తీసుకుంటాం, మిగతా వాళ్ళని పక్కన పెడతామని చెప్పి నాయకులని సూత్రధారులని పక్కన పెడితే మాత్రం ఉపేక్షించం. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. గోపాల్ విషయంలో ఎవరైతే గోపాల్ హత్యకు పాల్పడ్డారో వాళ్ళ మీద మేము న్యాయస్థానానికి వెళ్తాం, కోర్టుకు వెళ్తాం. ఒకవేళ ఈ రోజు మీరు దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే దాని మీద పునర్విచారణ జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఆ రోజు దోషులు అందరూ ఏలికెళ్లడంతో పాటు వాళ్ళని కాపాడినటువంటి వాళ్ళు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.